సో ఫోన్ అక్రమ ట్యాంపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ అనే వార్త ఉంది కదా. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావు పైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, మరో ముఖ్య నిందితుడు అరివేల శ్రవణ్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు మార్గం అయితే సుగమమైంది. వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ అయినాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ నుంచి సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడికి తాజాగా సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని వీలైనంత తొందరగా తీసుకొచ్చే విషయమై హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోం విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా సంప్రదింపులు ముమ్మరం అయితే చేశారు. వాస్తవానికి నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే, వీళ్ళు ఈ దొంగ లంగా పనులు చేయకపోయి ఉంటే వీళ్ళు విదేశాలకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? రెడ్ కార్నర్ నోటీస్ దాకా ఎందుకు పోవాల్సి వస్తుంది? ఈ అంశాల మీద హరీష్ రావో, కేటీఆర్, కేసీఆర్ ఎందుకు మాట్లాడరు? ఒక్క క్వశ్చన్ వేసుకోరు, అందరూ చిన్న సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోరు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? వీళ్ళ తప్పు లేదు, వీళ్ళు లేదనుకుందాం. మరి ప్రభాకర్ రావు ఎందుకు వారిపోయిండు, శ్రవణ్ రావు ఎందుకు వారిపోయిండు, వాళ్ళు ఎందుకు పట్టుకు రావాల్సి వస్తుంది, ఎందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే అంశం మాట్లాడరు. రాజలింగమూర్తిని హత్య చేస్తే దానికి సంబంధించిన అంశాలు మాట్లాడరు. తెలంగాణ సమాజం వాస్తవానికి ఇట్లాంటి విషయాలు గుర్తుపెట్టుకోరి. వాళ్ళు ఏదో అసెంబ్లీలో చేసేదో, అసెంబ్లీ బయట చేసేదో, గన్ పార్క్ దగ్గర చేసేదో, ట్యాంక్ బండ్ మీద చేసేదో అంతా ఉత్తి దుకాణం, వాళ్ళంతా ఏదో టైంపాస్ వ్యవహారాలు. మొత్తంగా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు అయితే అందినాయట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా మరికొద్ది రోజులలో పూర్తి వివరాలు అయితే బయటపడితే దొంగలందరూ దొరికే అవకాశం కూడా ఉంది.